పల్లీలు తెల్ల నువ్వులు పిల్లల హెల్త్ కి చాలా మంచిది. మరి వీటిని పిల్లలతో చక్కగా తినిపించాలంటే ఇలా టేస్టీగా పల్లీ నువ్వుల లడ్డు చేసి పెట్టండి. నేను ఈ రోజు మా పిల్లల కోసం ఈ లడ్డూలు చేసి పెట్టా. మరి దీన్ని ఎలా చేసుకోవచ్చో మీకు చూపిస్తారండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిలో ఒక కప్పు పల్లీలు వేసుకోండి. దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి. ఈ పల్లీలలో పిల్లల కండల నిర్మాణానికి, కణాల ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే దీంట్లో ఉండే బి కాంప్లెక్స్ విటమిన్లు, ముఖ్యంగా నియాసిన్, పోలేట్ వంటివి జీర్ణక్రియను మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచడానికి తోడ్పడతాయి. మేమైతే చిన్నప్పుడు బెల్లంతో చేసిన పల్లి పట్టీలు, పల్లి ఉండలు తెగ తినేవాళ్ళం. ఇక్కడ మన పల్లీలు కూడా చక్కగా వేగాయి. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని కాస్త చల్లారాక పొట్టు తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో తెల్ల నువ్వులు తీసుకొని దీన్ని 2 నిమిషాలు వేయించుకోండి. ఈ నువ్వుల్ని డాక్టర్లు కాల్షియం ఖజానాగా చెప్తారు. దీంట్లో దాగున్న జింక్, మెగ్నీషియం లాంటి పోషకాలు పిల్లల ఎముకల పుష్టికి ఎంతో మేలు చేస్తాయి. పాలు తాగడానికి మారం చేసే పిల్లల కోసం నువ్వులు బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ నువ్వులు కూడా ఇలా వేగాక వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకోండి. తర్వాత వేయించుకుని పక్కన పెట్టుకున్న పల్లీల్ని, తెల్ల నువ్వుల్ని మిక్సీలో వేసుకొని ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇది ఇలా మెత్తటి పొడిలా మిక్సీ పట్టుకున్నాక దీంట్లో తీపి కోసం ఒక కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోండి. చూసారా ఇది ఎంత చక్కగా మెత్తగా పొడైందో. ఇక దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. ఎవరైనా దీంట్లోకి బెల్లం వద్దనుకుంటే తీపి కోసం ఖర్జూరం కూడా వేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం అలాగే ట్రై చేశా, అందుకని ఈసారి బెల్లం వేసుకున్నా. ఇక ఇప్పుడు ఈ పొడిని చేతి కాస్త నెయ్యి అద్దుకుంటూ చక్కగా లడ్డూలో చుట్టేసుకోవడమే. ఇక్కడ చూసారా మా పిల్లలైతే నేను లడ్డూలు ఎప్పుడు ఇస్తానా, ఎప్పుడు తిందామని ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. నేను ఇలా కొన్ని లడ్డూలు చుట్టానో లేదో మా విన్నుగాడు వాడికి నచ్చినది ఈ లడ్డూ తీసుకొని చక్కగా తిని సూపర్ అమ్మా అని రివ్యూ కూడా ఇచ్చేశాడు. మా ఇంట్లో నేను చేసే ప్రతి వంటని ఫస్ట్ టేస్ట్ చేసి రివ్యూ ఇచ్చేది నా ముద్దుల కొడుకే. చూసారా పల్లి నువ్వుల లడ్డు ఎంత చక్కగా రెడీ అయిపోయావు. ఇవి చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి అటు పిల్లలైనా ఇటు పెద్దలైనా చాలా తేలిగ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా తినగలుగుతారు. ఈ పల్లి నువ్వుల లడ్డుని రోజు ఒకటి ఇస్తే పిల్లల ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు ఒకేసారి అందించినట్లవుతుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.